ఈరోజు మనం స్త్రీ-పురుషుల సంబంధాన్ని కొంచెం భిన్నమైన కోణంలోంచి చూద్దాం. ఆ అంటే జీవ పరిణామ సిద్ధాంతం దృష్టిలోంచి. అవును, మన శ్రోత పంపిన కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఈ బంధం మనం అనుకున్నంత సాఫీగా, సహకారంతో సాగేది కాదట. నిజానికి జన్యువుల స్థాయిలో చూస్తే ఇది ఒక వ్యూహాత్మక ఆటలాంటిది. ఒకరినొకరు తమ స్వార్థం కోసం వాడుకునే ఒక అంతర్లీన సంఘర్షణ ఎప్పుడూ ఉంటుందా? కరెక్ట్. ఈ మొత్తం సంఘర్షణకు మూలం ఒకే ఒక్క చిన్న ప్రాథమిక అసమానత. అదేంటి? ఆడ మగ అనే నిర్వచనం వారి లైంగిక కణాల పరిమాణంలోనే ఉంది. ఆడవారి అండాలు అంటే ఎగ్స్ అవి పెద్దవి, పోషకాలతో నిండినవి, కాని చాలా పరిమిత సంఖ్యలో ఉంటాయి. సరే. దానికి పూర్తి ఆపోజిట్గా మగవారి శుక్రకణాలు అంటే స్పర్మ్స్ చాలా చిన్నవి, చురుకైనవి, కాని కోట్లలో ఉంటాయి. ఓ, అంటే పెట్టుబడి మొదటి క్షణం నుంచే సమానంగా లేదన్నమాట. లేదు, ఒక పెద్ద విలువైన అండాని ఇవ్వడం ద్వారా ఆడజీవి మొదటి నుంచే ఎక్కువ పెట్టుబడి పెడుతుంది. కాబట్టి ఆ సంతానం పట్ల బాధ్యత కూడా ఆమెటే ఎక్కువుంటుంది కదా? ఖచ్చితంగా. దీనివల్ల మగజీవి సంతానాన్ని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం పెరుగుతుంది. ఇది దోపిడీలాగే ఉంది. మరి దీనికి ఆడజీవులు ఎలా స్పందిస్తాయి? ఊరికే ఉండిపోకదా? అస్సలు కాదు. ఇక్కడే అసలైన వ్యూహం మొదలవుతుంది. అవి రెండు ప్రధాన ప్రతివ్యూహాలను అనుసరిస్తాయి. ప్రతి వ్యూహాలా? ఆసక్తికరంగా ఉంది. అవును, వాటిని మనం సరళంగా డొమెస్టిక్ బ్లిస్ వ్యూహం అంటే గృహ సౌఖ్యం, రెండోది హీ మ్యాన్ వ్యూహం అంటే వీరుడినెంచుకోవడం అని పిలవచ్చు. సరే, మొదటిది డొమెస్టిక్ బ్లిస్ గురించి మాట్లాడుకుందాం. అంటే నిబద్ధతను పరీక్షించటం లాంటిదా? సరిగ్గా అదే. ఇందులో ఆడజీవి వెంటనే జతకట్టడానికి ఒప్పుకోదు. ఓకే. మగజీవిని చాలా కాలం పాటు వేచి చూసేలా చేస్తుంది. అంటే ఒక రకంగా విశ్వసనీయతను పరీక్షిస్తుంది. ఉదాహరణకి కొన్ని పక్షుల్లో ఆడపక్షి గూడు కట్టమని అడుగుతుంది. అది చాలా కష్టమైన పని. అంత పెట్టుబడి పెట్టాక హ్మ్, ఆ మగపక్షి అంత తేలిగ్గా వదిలి వెళ్ళిపోదు. ఒక హామీలాంటిదన్నమాట. అవును. ఇక రెండో వ్యూహం హీ మ్యాన్ వ్యూహం. ఇది దానికి పూర్తి భిన్నంగా అనిపిస్తోంది. చాలా భిన్నం. ఇక్కడ ఆడజీవికి మగజీవి నుండి సహాయం మీద ఆశ ఉండదు. సహాయం వద్దా? మరి ఏం కావాలి? కేవలం ఉత్తమమైన జన్యువులు అంతే. నువ్వు మంచి తండ్రివి కాకపోయినా పర్లేదు, కానీ నీ జీన్స్ మాత్రం బెస్ట్ అయ్యుండాలి అని ఆలోచిస్తోంది. అంటే అత్యంత బలమైన, ఆరోగ్యవంతమైన మగజీవి కోసం వెతుకుతోంది. అవును, ఏనుగు సీల్స్లో ఇదే జరుగుతోంది. కొద్దిమంది బలమైన మగజీవులే మొత్తం సంతానానికే తండ్రులవుతారు. నెమలి తోక కూడా ఇలాంటిదేనా? ఖచ్చితంగా. అంత పెద్ద అందమైన తోకను మోయడం చాలా కష్టం. అదొక సిగ్నల్ అనమాట. ఇంత భారాన్ని మోస్తూ కూడా నేను బలంగా ఉన్నాను అని. అద్భుతం. మరి ఇదంతా మనుషులకెలా వర్తిస్తోంది? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. అవును, జంతు ప్రపంచంలో సాధారణంగా మగజీవులే ఆకర్షణీయంగా రంగురంగులుగా ఉంటాయి ఆడజీవులను ఆకట్టుకోవడానికి. కానీ ఆధునిక మానవ సమాజంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, ఇది రివర్సులో కనిపిస్తోంది. కరెక్ట్. స్త్రీలు అలంకరణ, ఫ్యాషన్, మేకప్తో తమను తాము ఆకర్షణీయంగా చేసుకుంటున్నారు. పురుషులు చాలా సింపుల్గా ఉంటున్నారు. జీవశాస్త్రం ప్రకారం చూస్తే ఆడవాళ్లు మగవాళ్ల కోసం పోటీ పడుతున్నట్టు ఉంది గదా? అవును, అదే ఇక్కడున్న చిక్కు ప్రశ్న. సాధారణంగా ఏది అరుదుగా ఉంటే దానికే పోటీ ఉంటుంది. జీవశాస్త్రపరంగా అండాలు అరుదు. మరి మన సమాజంలో ఏం మారింది? పురుషులు అరుదైన వనరుగా మారారా? లేక సంపద, అధికారం వంటివి ఈ జీవశాస్త్ర నియమాలను మార్చేస్తున్నాయా? ఈ ఆర్టికల్స్ దీనికి ఖచ్చితమైన సమాధానమివ్వవు. కాని ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. అంటే లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో ఏర్పడిన ప్రవర్తనను మన ఆధునిక సంస్కృతి తిరగరాస్తుందా? బహుశా ఈ ఒక్క విషయంలోనేనా? లేక మనకు తెలియకుండా మన ఎంపికలలో, సంబంధాలలో ఇంకా ఎన్నో లోతైన మార్పులు వస్తున్నాయా? బహుశా ఈ ఆలోచనతోనే మనం ముగించాలేమో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయటం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.